దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును కాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం. నేను ఇశ్రాయేలుకు మంచు వలె నుందును. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము ఆత్మీయ మంచు. ప్రియులారా, మంచు క్రొత్తదనమునకు ఆధారము. భూమిని నూతనపరచుటకు మంచు పంపబడుతుంది. ఇది రాత్రి కాలమందు పడును. ఇది లేని ఎడల కూర మొక్కలు నాశనమవుతాయి. ప్రియులారా, వేద గ్రంథములో మంచుకు చాలా విలువ ఇవ్వబడింది. మంచు ఆత్మలకు బలము గల సూచనగా ఉన్నది. ప్రకృతిని మంచుతో తడిపినట్లే దేవుడు తన బిడ్డలను నూతనపరచుచుండును. ప్రియులారా, పరిశుద్ధాత్మ ద్వారా మనకి ఇలాంటి నూతన స్వభావము కలుగుతుంది. చాలామంది క్రైస్తవ విశ్వాసులు వారు పరలోకము నుండి పంపబడు మంచు యొక్క ప్రాముఖ్యతను గుర్తింపకపోవుట వలన వారిలో నూతనత్వము బలము కనబడట్లేదు. వారి ఆత్మలు ఆ మంచు కొరకే తహతహలాడుచూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, కష్టపడి పనిచేయువాడు భుజింపకుండా పనిచేయున దేవుని సేవకుడు పరలోకమందున్నను ప్రతిదినమును భుజింపకుండా పనిచేయుట ఎంత పొరపాటు. క్రైస్తవ విశ్వాసులముగా దేవుని ద్వారా ఆత్మీయ ఆహారమును పొందుకునేటువంటి మనము ఆ ఆత్మీయ ఆహారాన్ని అనేక మందికి పంచకపోతే అది కూడా పొరపాటే. ప్రియులారా, అప్పుడప్పుడు ఆత్మీయ ఆహారము భుజించుట సరిపోతుందా? ప్రతిదినమును పరిశుద్ధాత్మ ద్వారా నూతన పరచబడుట ఆవశ్యము. మౌనము మంచు నాఘ్రానించుట మరింత మంచును కురిపించుటకు ఆధారమవుతుంది. రాత్రులందు ఆకును కంకును నిశ్శబ్దముగా ఊరకుండినప్పుడు కూర మొక్క యొక్క సూక్ష్మ రంధ్రములు మంచు కొరకై తెరవబడి ఉండినట్లు మనము ప్రభు సన్నిధిని మౌనముగా నున్నప్పుడే ఆత్మీయ మంచు మనపై కురుస్తుంది. ఆయన ఎదుట మౌనముగా ఉందాం, కనిపెడదాం. తొందరపడుట వలన మంచును పోగొట్టుకుంటాం. ఆయన సన్నిధిలో పూర్తిగా మునిగిపోవు వరకు కనిపెట్టుదాం. అప్పుడు ప్రభుని బలముతోనూ సన్నిధినితోనూ మన యొక్క ప్రతి పనిలో మనము ప్రవేశిద్దాం. ప్రియులారా, వేడిమి కానీ గాలి కానీ ఉన్నప్పుడు మంచు కురవదు. వేడిమి దిగిపోవాలి, గాలి వీచుట నిలిచిపోవాలి. గాలి చల్లదనము కావలెను. చెట్టు గాని మొక్క గాని కొంచెమైనను గాలి పీల్చుకొనలేని స్థితిలోను చల్లదనములోను మాత్రమే మంచు దిగివచ్చును. అలాగే మనకును నిశ్చలత్వమును నిశ్శబ్దమును కలిగి ఉండే వరకు దేవుని కృప మనపైకి దిగిరాదు. కనుకనే మనము ఆ పరలోకపు మంచు కొరకు కనిపెడదాం, దాని ప్రాముఖ్యతను గుర్తిద్దాం. ఆత్మీయ మంచు మనపై కురియు వరకు ప్రార్థనాపూర్వకముగా మనము వేచి చూద్దాం. ఆత్మీయ మంచు చేత కప్పబడదాం. దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్ములను దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన.
రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినమును మీరు మాకు ప్రసాదించినందులకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో తోడుగా ఉండండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. దేవా, పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు మెండుగా వారికి అనుగ్రహించండి. అనుదినము ఈ ప్రాతకాలపు ధ్యానములు వింటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని దీవించుమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రేమ కలిగిన ప్రభు, నీకు స్తోత్రాలు. నాయనా, నీ సేవ పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని దీవించండి. మీ ఆత్మతో నింపండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్య అంతటిలో మీరు తోడుగా ఉండమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడై ఉండును గాక. ఆమేన్.